Good afternoon, all of you. మనం ఒక క్రమ పద్ధతిలో ఇమ్యునాలజీ కాన్సెప్ట్స్ అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా దేహద్రవ అసంక్రామ్యత ఎలా కలుగుతుంది అన్నంత వరకు చెప్పుకున్నాం. దెన్ టీ లింఫోసైట్ కణాల వల్ల కలిగేటటువంటిది కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని ఆర్ఎల్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు అని చెప్పుకున్నాం. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ మెకానిజం చూసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఏం జరుగుతుంది. అండ్ అట్ దిస్ కాంటెక్స్ట్ I put a notice to you what all the concepts we have spoken till today, they are not complete in the sense that I have left so much of information away from you. మీకు చాలా చెప్పకుండా అలా పక్కకు పెట్టాను. మీకు ఎక్కడెక్కడైతే అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలన్నీ మీరు పై క్లాసుల్లో తెలుసుకుంటారు. మన ఎగ్జామ్కి ఎంత కావాలో అంత మన సిలబస్ పరిధికి లోబడి ఇంకా సిలబస్ దాటి చాలా వరకు చెప్పుకున్నాం. సో దట్ యు గెట్ an wholesome idea of what is happening inside our body when we face a pathogen. సో ఇంకా డౌట్స్ ఉన్నాయి అని అంటే మనం వీ నీడ్ టు గో డీపర్ అండ్ డీపర్. అదంతా మన బియాండ్ అవర్ సిలబస్. బట్ ఇఫ్ యూ రైజ్ ఎ డౌట్ వీ విల్ క్లియర్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో ఆలోచించి అంతవరకే చెప్తాను. రైట్. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అంటే డెఫినేషన్ ఏంటి? టీ లింఫోసైట్ కణాల ద్వారా మనకి కలిగేటటువంటి అసంక్రామ్యత కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత. కేవలం టీ లింఫోసైట్స్ మాత్రమే కాదు, దీనిలో మీకు కిల్లర్ కణాలు, హంతక కణాలు, అలానే న్యాచురల్ కిల్లర్ సెల్స్, సహజ హంతక కణాలు, అలానే స్థూల భక్షక కణాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామా? స్టిల్ సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాయింట్. ఓకే, ఈలోపు మాట్లాడుతూ ఉందాం. సో ఈ కణాలు కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే బీ ఇట్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఆర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఆ సూక్ష్మజీవి యొక్క ప్రభావాన్ని తటస్థీకరించటం, దాన్ని బలహీనపరచటం, దాన్ని చంపేసేయటం, బాడీ నుంచి ఎలిమినేట్ చేయటం. రైట్. దెన్ ఈ రెండిటికి బేసిక్ డిఫరెన్సెస్ ఒకసారి అనుకుని ముందుకు పోదాం. హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకి బేసిక్గా ఎక్స్ట్రా వాస్కులర్ మైక్రోబ్స్ మీద టార్గెట్ పెట్టి ఉంటాం. ఎక్స్ట్రా సెల్యులార్ అంటే ఏంటంటే యాంటీబాడీలు మనకి రక్షణని ఇస్తాయి అనుకుంటున్నాం కదా. ఈ యాంటీబాడీస్ దేనిని పట్టుకుంటాయి అని అంటే కణము లోపలికి వెళ్ళిపోయినటువంటి సూక్ష్మజీవులను యాంటీబాడీస్ ఏం చేయలేవు. ఎంతవరకు అవి ప్రసరణలోను లేకపోతే ఆయా శరీర కుహరాలలోను శరీర నాళాలలోను అంటే కణబాహ్య ప్రదేశాలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల మీద మాత్రమే ఇవి ప్రభావం చూపించగలుగుతాయి. రిమెంబర్, మీకు యాంటీబాడీస్ వల్ల కూడాను ఆప్సోనైజేషన్ అనే ప్రక్రియ ఒకటి జరిగింది. అక్కడ మళ్ళీ స్థూలభక్షక కణాల పాత్ర కొంచెం వచ్చింది. బట్ అయితే ఏంటి, ఆ ప్రభావం అంతా ఈ ప్యాథోజన్ కణానికి బయట ఉన్నప్పుడు మాత్రమే తప్ప కణం లోపలికి పోయింది అని అంటే ఇట్ ఈస్ ఇమ్యూన్ ఫ్రమ్ ద అటాక్ బై యాంటీబాడీస్. రైట్. కానీ కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ఏంటంటే
కణము లోపలికి చొచ్చుకుపోయినటువంటి సూక్ష్మజీవులని కూడా ఈ పద్ధతిలో మనం చంపేస్తాం. అది వైరస్ కానివ్వండి, సమ్ అదర్ పాథోజన్, ప్రోటోజోవన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. సో ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ మనం తర్వాత సమప్ చేస్తాం ఎటు తిరిగిను. ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అని అంటే దేహద్రవ అసంక్రామ్యత వల్ల కణ బాహ్య పరిసరంలో ఉండేటటువంటి వ్యాధికారక జీవులు నశిస్తాయి. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో అయితే కణము లోపలికి ప్రవేశించినటువంటి వ్యాధికారక జీవులని కూడా మనం నిర్మూలించగలుగుతాం. దెన్ దేహద్రవ అసంక్రామ్యతలో ముఖ్య పాత్ర అంతా బి లింఫోసైట్ కణాలది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో 2 రకాల కణాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఒకటి టీహెచ్ కణాలు, రెండవది సిటి టీసి కణాలు, అంటే సహాయక టీ లింఫోసైట్ కణాలు. దెన్ కణ విచ్ఛిత్తి కలిగించేటటువంటి సైటోటాక్సిక్ టీ లింఫోసైట్లు. ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటే టీ హెల్పర్ కణాలు హ్యూమరల్ ఇమ్యూనిటీకి కూడా సహాయపడతాయి. దెన్ ఎఫెక్టర్ మెకానిజం, ప్రభావక యంత్రాంగం ఏంటి ఇక్కడ? ఇది యాంటీజెన్ యాంటీబాడీ ప్రతిచర్యలు బేసిక్ గా. అదే కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో అయితే ఇది స్థూల భక్షక కణాల ఇన్వాల్వ్మెంట్, అలానే సైటోటాక్సిక్ టీ కణాలు, టీసీ కణాల ఇన్వాల్వ్మెంట్ తోటి కణాలు పాడైపోతాయి. అంటే ఈ పరాన్నజీవికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కణాలు పాడైపోతాయి. దెన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ మనకి సీరం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. కణ మధ్యవర్తిత్వ ఆ పేరులోనే ఉంది, టీ లింఫోసైట్ కణాలు ప్రధానంగా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. దెన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ దేన్ని అడ్డుకుంటుంది అని అంటే నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అని అంటే మనకి ఒక విషయం చెప్పండి, మీలో చాలా మందికి టైఫాయిడ్ జ్వరం వచ్చి ఉండొచ్చు. టైఫాయిడ్ నుంచి మీరు విముక్తి పొంది ఉండొచ్చు. ఈవెన్ నౌ మీ శరీరంలో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంది అంటే ఒప్పుకుంటారా? లేదు సార్ అంతా వెళ్ళిపోయిందంటారా? సో ఆల్సో అమీబియాసిస్ ఉంటాయి సార్. రైట్, గుడ్. ఏం చేత అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మనకి వన్స్ దే గెట్ ఇన్ టు బాడీ, ఆ ప్యాథోజన్స్ కంప్లీట్ గా టోటల్ గా నిర్మూలనం కావు, కానీ శరీరంలో అవి ఏదో ఒక చోట వాటికి అనుకూలమైనటువంటి వాటి లక్ష్య కణజాలాలలో అలా పడి ఉంటాయి. కాకపోతే యాక్టివ్ కాదన్నమాట, సుప్తంగా ఉండిపోతాయి. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే అలాంటి రిజర్వాయర్ సెల్స్ ని మనం నిర్మూలించగలుగుతాం. ఇన్ఫెక్టెడ్ సెల్స్ ని డ్యామేజ్ చేసి మనం రక్షణ పొందగలుగుతాం. అలానే మైక్రోబ్స్ వలన ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్స్ ని నిర్మూలించి మనం వ్యాధి నిరోధకత పొందగలుగుతాం. సో ఇన్ ఎసెన్స్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ని నిర్మూలిస్తుంది, ఇలా అనుకోవచ్చు. అది కూడా ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రసరణలోనో శరీర కుహరాలలోనో ఏవైనా నాళాలలోనో ఉన్నప్పుడు మాత్రమే మనకి యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రక్షణనిస్తుంది. కానీ ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి? వ్యాధి సంక్రమణ జరిగిన తర్వాత ఆ పరాన్నజీవి దాని లక్ష్య అవయవానికి లేదా లక్ష్య కణజాలానికి చేరుతుంది. లక్ష్య కణజాలం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉంది. మలేరియా పారాసైట్ రక్తంలో తిరుగుతుంది అని మీకు తెలుసు, కానీ దాని జనాభా అంతా ఎక్కడ పెరుగుతుంది? దానికి స్థావరం ఎక్కడ మన శరీరంలో? తెలుసు మీకు.
ప్లాస్మోడియం శరీరంలో ప్రవేశించిన తర్వాత అది ఊరికే తిరుగుతూ ఉంటే లాభం లేదు. వెతికి అది కాలేయంలో స్థిరపడాలి. కాలేయంలోనే దాని పాపులేషన్ బాగా మల్టిప్లై అవుతుంది. దట్ మీన్స్ ప్లాస్మోడియంకి లక్ష్య కణజాలము ఏది అని అంటే కాలేయం అన్నమాట. సరే, ఇది కొంచెం మర్చిపోయామేమో. కరోనాకి లక్ష్య కణజాలం ఏంటి? ప్రాథమికంగా లంగ్స్. అది ముక్కు ద్వారా ప్రవేశించింది, ముక్కులోనే బాగుంది వాతావరణం అని కూర్చుంటే లాభం లేదు. అది దాని లక్ష్య కణజాలానికి చేరిపోవాలి, అక్కడ అది తన జనాభాను పెంచుకోవాలి. అండ్ ఎట్ దిస్ పాయింట్ వీ హ్యావ్ టు రైజ్ వన్ ఇష్యూ. పరాన్నజీవి కూడా జీవియే కదా, బయలాజికల్లీ స్పీకింగ్. అంతే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వైరస్కి, బ్యాక్టీరియంకి లేదా ఏ ప్రోటోజోవన్కి ఈ ప్రకృతిలో బ్రతకడానికి దానికంటూ దాని మెకానిజమ్స్ ఉంటాయి కదా, దాని రైట్స్ ఉంటాయి కదా, హక్కులు ఉంటాయి కదా. సో దాని హక్కు ఏంటి అని అంటే దాని లక్ష్య కణజాలాన్ని వెతుక్కోవటం, తన జనాభాని పెంపొందించుకోవటం, దానికి జైవికంగా ఉన్నటువంటి హక్కు అందం. సో అవేం చేస్తాయి? మనం ఏదో యాంటీబాడీస్ పెట్టాము, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో దాన్ని కొట్టేస్తామని చెప్పుకుంటున్నాం, కానీ ఇన్ రిటర్న్ దే హ్యావ్ నంబర్ ఆఫ్ ఫైటింగ్ మెకానిజమ్స్. అయితే ప్రస్తుతం ఆ ఫైటింగ్ మెకానిజమ్స్ మీద మనం దృష్టి పెట్టట్లేదు. హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ అంతవరకే ఆలోచిస్తున్నాం, రైట్? సో ఇన్ ఎసెన్స్, సారాంశంగా హ్యూమరల్ ఇమ్యూనిటీకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి తేడా ఏంటంటే, ఇది యాంటీబాడీస్ ద్వారా మనకు కలుగుతుంది. కణానికి బయట, కణబాహ్య పరిసరంలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ అప్పటికప్పుడు వచ్చినటువంటి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కేసులో హ్యూమరల్ ఇమ్యూనిటీ ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పుకోవచ్చు. అక్యూట్ ఇన్ఫెక్షన్ అని అంటే అప్పటికప్పుడు తక్షణం కలిగినటువంటి వ్యాధి సంక్రమణలు. సపోజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మరి టీ కణాల ప్రభావం వల్ల కలుగుతోంది. దీంట్లో యాంటీబాడీస్ ప్రస్తావన లేదు. ఇది కణము లోపలికి చొచ్చుకొని పోయి స్థావరం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మజీవుల మీద ప్రభావం చూపించగలుగుతుంది. దట్ మీన్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కేసులో మనకి బాగా ఉపయోగపడేది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ తప్ప అక్యూట్గా యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కాదు. క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఇలా ఆలోచించండి. ఈరోజు జలుబు చేసింది మీకు, అది అక్యూట్ ఇన్ఫెక్షన్, రైట్? అలా కాకుండా ఉబ్బసం ఉంది, ఆస్తమా ఉంది, దట్ ఈస్ క్రానిక్ ఇన్ఫెక్షన్. తేడా అర్థమవుతోంది అనుకుంటాను. ఈ పూట బాగా దగ్గు వచ్చేసింది, రైట్? అక్యూట్. క్షయ ఏర్పడింది లోపల, క్రానిక్, రైట్? అంటే ఇది దీర్ఘకాల వ్యాధులు అన్నమాట. తక్షణ వ్యాధుల కాంటెక్స్ట్ లో మీకు యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉపయోగపడతాయి. దీర్ఘ వ్యాధుల నుంచి రక్షణ పొందటానికి మనకి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ టు బి ఎంఫసైజ్ ఈజ్ దట్ ఈ రెండు సపరేట్ అని చెప్పి అనుకోకండి. సపరేట్ అంటే దేని పాటికి అది పనిచేస్తాయి. అక్యూట్ లో ఇది పనిచేసి రెస్ట్ తీసుకుంటుంది, క్రానిక్ అయితేనే ఇది యాక్టివేట్ యాక్షన్ లో ఉంటుంది, అలా అనుకోకండి. రెండు సందర్భాల్లో రెండు పనిచేస్తాయి. రెండింటికి మధ్యన ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. రెండు ఒకదాన్నొకటి సమర్థించుకుంటూ సంపూరకంగా పనిచేస్తాయి అన్నమాట. అది ఎలా అన్నటువంటిది మీరు పై క్లాసుల్లో తెలుసుకుంటారు. జస్ట్ మనం అర్థం కావటం కోసం ఓ టాపిక్ ని 10 హెడ్డింగ్లు పెట్టి విడదీసి చెప్పుకుంటాం, రైట్? దెన్ నౌ లెట్ us go into cell mediated immunity proper. So cellular interactions in immune responses are triggered by exposure to antigen. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వ్యాధి నిరోధక వ్యవస్థలో అసంక్రామ్యత ప్రతిచర్యలు ప్రారంభం కావాలి అని అంటే ఎప్పుడు ప్రారంభం అవుతాయి? when we are exposed to an antigen, that means when we are infected. లోపలికి వచ్చినటువంటి యాంటీజెన్ ఏమవుతుంది అని అంటే దాని ఫేట్, దాని అదృష్టం, రైట్?
దేని మీద ఆధారపడుతుంది అని అంటే ద నేచర్ ఆఫ్ ద యాంటీజెన్, అది ప్రోటీనా, కార్బోహైడ్రేటా, లిపిడా, లేకపోతే హ్యాప్టెన్నా, ఇంకేదైనా అడ్జువెంటా, దాని మీద అది ఏమవుతుంది అన్నది ఆధారపడుతుంది. అఫ్ కోర్స్ అల్టిమేట్ గా దాన్ని మనం నాశనం చేసి చెడగొట్టేసి బయటకు పంపించేస్తాం. దెన్ సెకండ్ వన్, ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అన్ని కూడాను ద రూట్ ఆఫ్ యాంటీజెన్ ఎంట్రీ, అది నాసికా మార్గం ద్వారా ప్రవేశించిందా, ఆస్య మార్గం ద్వారా ప్రవేశించిందా, సబ్క్యూటేనియస్ రూట్ లో చర్మం క్రింది నుంచి ప్రవేశించిందా, ఆర్ ఎనీ అదర్ రూట్, సపోజ్ జెనిటో యూరినల్ ట్రాక్ట్ లో ప్రవేశించిందా, ఈ ప్రవేశ మార్గాన్ని బట్టి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది ఆలోచిస్తాం. సో యాంటీజెన్ యొక్క ఫేట్ కూడాను రూట్ ఆఫ్ ఎంట్రీ మీద ఆధారపడుతుంది. అండ్ దెన్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గవర్నింగ్ ద ఫేట్ ఆఫ్ యాంటీజెన్ ఇస్ ఇమ్యూనోకాంపిటెన్స్. ఇమ్యూనోకాంపిటెన్స్ అని అంటే మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యాధి నిరోధకత సామర్థ్యం. సపోజ్ మీరు దృఢంగా ఉండొచ్చు, నేను బలహీనంగా ఉండొచ్చు, ఇంకొకడు మరీ బలహీనంగా ఉండొచ్చు. దట్ డిపెండ్స్, ఇమ్యూనిటీ డిపెండ్స్ ఇండివిజువల్లీ, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. దాని మీద కూడాను యాంటీజెన్ యొక్క ఫేట్ ఆధారపడుతుంది. నౌ ఇఫ్ యూ రిమెంబర్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, డెండ్రైటిక్ సెల్స్ అని చెప్పి చెప్పుకున్నాం. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే యాంటీజెన్ క్యాప్చర్ బై డెండ్రైటిక్ సెల్స్. వచ్చినటువంటి యాంటీజెన్ ని డెండ్రైటిక్ కణాలు పట్టుకుంటాయి. దెన్ వన్స్ దీస్ టూ కమ్ ఇన్ టు కాంటాక్ట్, నంబర్ ఆఫ్ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. We will learn about cytokines a bit later on. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడాను నేను చెప్పాల్సింది ఏంటంటే బి లింఫోసైట్ కణాలు, టీ లింఫోసైట్ కణాలు మాట్లాడుకుంటాయి. అలానే లింఫోసైట్ కణాలు, మ్యాక్రోఫేజ్ కణాలు మాట్లాడుకుంటాయి. హౌ ఈస్ దిస్ పాసిబుల్ అని అంటే దట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్ అని చెప్పి అంటాం, రసాయనిక సంకేతాలు అన్నమాట. సంకేతం ఏంటి అని అంటే ఏదో ఒక రసాయనిక పదార్థం రిలీజ్ కావటం. అలా కమ్యూనికేషన్ లో సైటోకైన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సైటోకైన్స్ ఇక్కడ రిలీజ్ అయిన తరువాత ఏమవుతుంది అని అంటే ఈ డెండ్రైటిక్ కణం తన అడ్హెసివ్నెస్ ని కోల్పోతుంది. అడ్హెసివ్నెస్ అంటే ఏంటి? అతుక్కొని ఉండేటటువంటి తత్వం. డెండ్రైటిక్ సెల్ కణజాలములో ఉంటుంది. వన్స్ యాంటీజెన్ దానికి పరిచయం అయిన తర్వాత, అంటే యాంటీజెన్ ఎన్కౌంటర్ అయిన తర్వాత సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. ఫలితంగా డెండ్రైటిక్ కణాల అడ్హెసివ్నెస్ పోతుంది. సో ఇది ఇప్పుడు లింఫ్ లోకి ప్రవేశిస్తుంది అన్నమాట. దెన్ అఫరెంట్ లింఫాటిక్ వెసల్ ద్వారా లింఫ్ నోడ్ లోకి ఇది ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ లింఫ్ నోడ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి టీ లింఫోసైట్ కణాలతోటి ఇది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఇంటరాక్షన్ లో ఏం జరిగింది? ఈ యాంటీజెన్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇది మోసుకొచ్చింది అన్నమాట లింఫ్ నోడ్ లోకి, కణుపులోనికి. దెన్ వాట్ హ్యాపెన్స్ వీ విల్ సీ అ బిట్ లేటర్ ఆన్. మీకు గుర్తున్నట్లయితే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చెప్పినటువంటి దగ్గర యాంటీజెన్ ని క్యాప్చర్ చేసేటటువంటి ప్లేసెస్ కొన్ని చెప్పాం. అవి ఆక్సిలరీ లింఫ్ నోడ్స్, దెన్ లింఫాటిక్ వెసల్స్, ద స్కిన్ ప్రాపర్, then the entire respiratory tract, then ఛాతీలో mediastinal nodes, and then GI tract లో ఉండేటటువంటి nodes, then మధ్య శ్లేష్మ స్తరాలలో ఉండేటటువంటి nodes, సరే మిసెంటరీస్ మధ్య శ్లేష్మ స్తరమేనా సార్? అంటే అవయవాలను పట్టుకొని ఉండే పొరలు అన్నమాట. మళ్ళీ చెప్తాను. అండ్ దెన్ ప్లీహము, ఎక్కడైనా రైట్ సార్, థ్యాంక్ యూ. ఆర్టీరియల్ సర్క్యులేషన్ లో కూడాను వి జస్ట్ క్యాప్చర్ యాంటీజెన్స్. యాంటీజెన్స్ అలా ప్రవాహంలో తిరుగుతూ ఉంటాయి, కణజాల ద్రవాల్లో తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం అన్నదే యాంటీజెన్ రికగ్నిషన్ అన్నమాట. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ప్రెజెంటేషన్ ఆఫ్ యాంటీజెన్ టు టీ సెల్. సో ఇక్కడ మనకి క్లాస్ 1 ఎంహెచ్సి అని, క్లాస్ 2 ఎంహెచ్సి అని రెండు రకాల ప్రోటీన్ తరగతులు ఉన్నాయి. యాంటీజెన్ ప్రెజెంటేషన్ లో ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. దీని గురించి మనం
టూకీగా మెన్షన్ చేస్తాము, వాటి డీటెయిల్స్ అన్ని మీరు పై క్లాసుల్లో తెలుసుకుంటారు. మల్టీ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అని చెప్పి అంటారు. నంబర్ ఆఫ్ ప్రోటీన్స్, మనం ఇమ్యూన్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నామే, దానిలో మనం చెప్పనటువంటి అణువులు కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అని అంటే యాంటీజెన్ ని ప్రజెంట్ చేయటంలో సహాయపడతాయి. యాంటీజెన్ ప్రెజెంటేషన్ ని తెలుగులో మీ బుక్ లో ప్రయీకరణ అన్నారు. ప్రయీకరణ, ఇంత పెద్ద గట్టి మాట ఎందుకు, కానీ సింపుల్ గా యాంటీజెన్ ని పరిచయం చేయటం అని దీనికి అర్థం. రైట్. సో ఏం జరుగుతుంది ఇక్కడ, క్లాస్ 2 ఎంహెచ్సి అసోసియేటెడ్ ప్రెజెంటేషన్ ఒకటి, క్లాస్ 1 ఎంహెచ్సి అసోసియేటెడ్ ప్రెజెంటేషన్ ఒకటి. స్థూల భక్షక కణాలు, మ్యాక్రోఫేజ్ కణాలు ఎక్స్ట్రా సెల్యులర్ యాంటీజెన్ ని బంధిస్తాయి. ఇక్కడ చూడండి, ఇంటరాక్ట్ అయ్యాయి. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇవేం చేశాయి, CD4T హెల్పర్ కణాలకి దీన్ని తీసుకెళ్లి పరిచయం చేశాయి. ఇన్ రిటర్న్ సైటోకైన్స్ రిలీజ్ అయ్యాయి. ఎలాంటి సైటోకైన్ అన్నది నేను చెప్పడం లేదు, ప్రస్తుతానికి ప్రాసెస్ అర్థం చేసుకోండి. దెన్ యాంటీజెన్ స్పెసిఫిక్ బి సెల్స్ ఒక ప్రక్కన, అంటే మనం ముందు చెప్పుకున్నాం యాంటీజెన్ బి లింఫోసైట్ కణాలకి డైరెక్ట్ గా యాంటీజెన్ ని ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ ఉంది. ఇక్కడ చూడండి, యాంటీబాడీస్ రెస్పాండింగ్ టు యాంటీజెన్ డైరెక్ట్లీ. సో దీన్ని మనం నైవ్ బి సెల్ అన్నాం, సుప్తమైన బి కణం అన్నమాట. అంటే కాస్త నిద్రపోతూ ఉన్న బి లింఫోసైట్ అనుకోండి, చైతన్య రహితమైన బి లింఫోసైట్ అనుకోండి. అండ్ వన్స్ యాంటీజెన్ ఈజ్ ఎన్కౌంటర్డ్, ఇది యాక్టివ్ అయ్యింది. యాక్టివ్ అయినటువంటిది ఏం చేస్తుంది, టీ హెల్పర్ కణంతో ఇంటరాక్ట్ అవుతోంది. రైట్. ఆర్ ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టీహెచ్ కణం మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ కి కారణం అయ్యింది. అట్ ద సేమ్ టైం ఈ మ్యాక్రోఫేజ్ ఏం చేస్తోంది చూడండి, ఈ సూక్ష్మజీవిని భక్షిస్తోంది. దీనికి మనం స్థూల భక్షణ అని చెప్పి పేరు పెట్టాం, లేదా కణభక్షణ అని చెప్పి అందాం. ఇక్కడ ఏమవుతోంది, ఈ యాక్టివేటెడ్ బి సెల్ when it encountered the TH cell, ఫర్దర్ అందులో చాలా మార్పులు వచ్చి నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ తయారైపోయాయి. చూడండి, యాంటీబాడీస్ రిలీజ్ అయిపోయాయి. ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ ని బంధించేసాయి. ఇక్కడ కొన్ని చర్యలు జరుగుతాయి. దెన్ క్లాస్ 1 ఎంహెచ్సి అసోసియేటెడ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎండోజినస్లీ సింథసైజ్డ్ యాంటీజెన్ అన్నాం దీన్ని. రెండిటికి తేడా సింపుల్ గా ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎక్స్ట్రా సెల్యులార్ యాంటీజెన్, అంటే రక్త ప్రవాహంలో కానీ కణ బాహ్య పరిసర వంటి ప్రతిజనకం అన్నమాట. కణ బాహ్య పరిసరం అంటే ఎక్కడ సార్, మన శ్వాస మార్గంలో కావచ్చు, లేదా మన జీర్ణనాళంలో కావచ్చు, మూత్ర జననేంద్రియ నాళాలలో కావచ్చు, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డక్ట్, శరీరంలోని ఏ నాళంలో అయినా కావచ్చు. దాన్ని ప్రాసెస్ చేయడానికి మీకు క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఉపయోగపడుతున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. దాని ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, దీన్ని తప్పించుకుని కొన్ని కణాలు కణజాలాలలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి కదా, ఆ చొచ్చుకొని పోయినటువంటి కణాలు ఈ అతిధేయి కణము యొక్క యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటాయి, అధీనం చేసుకుంటాయి, వాటి జనాభాని పెంచుకుంటాయి. ఈ అతిధేయి కణంలో ప్రాసెస్ లో యాంటీజెన్స్ తయారవుతాయి. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎండోజీనస్ యాంటీజెన్ అంటాం, అంతర్జన్య యాంటీజెన్ అన్నమాట. దీన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే మనకి క్లాస్ 1 ఎంహెచ్సి పిక్చర్ లోకి రావాలి. దెన్ వన్స్ క్లాస్ 1 ఎంహెచ్సి ఐడెంటిఫైస్ అన్ ఎండోజీనస్ యాంటీజెన్, అది యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, CD8 సెల్ పిక్చర్ లోకి వచ్చింది. అంటే దీన్ని మనం టీసీ కణము అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఏమవుతోంది, కన్సిక్వెంట్ గా ఈ పరాన్నజీవితో సంక్రమణం చెందినటువంటి అతిధేయి కణం, మన సొంత కణం చనిపోతుంది.
ఎలా అన్నటువంటిది డీటెయిల్డ్గా పై క్లాసుల్లో తెలుసుకుంటాం, రైట్? సో యాంటీజెన్ ప్రెజెంటేషన్ టు టీ సెల్స్ రెండు రకాలుగా జరుగుతుంది. వన్ ఈజ్ క్లాస్ 2 MHC డిపెండెంట్, వన్ ఈజ్ క్లాస్ 1 MHC డిపెండెంట్. క్లాస్ 2 MHC నేమో కణ బాహ్య పరిసరంలో ఉన్నటువంటి యాంటీజెన్ల మీద దాని ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా ఒక ప్రక్కన స్థూలభక్షక కణాలు పనిచేస్తాయి, ఒక ప్రక్కన యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. అండ్ క్లాస్ 1 MHC అంతర్జన్య ప్రతిజనకాల మీద దాని ప్రభావం చూపిస్తోంది, అంటే గుర్తుపడుతుంది. ఇప్పుడు CD8 కణాలు పిక్చర్లోకి అంటే రంగప్రవేశం చేస్తాయి. ఇక్కడ రిజల్ట్ ఏంటి? అతిథేయ కణం కూడాను చనిపోతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి గుర్తుపట్టండి. CD4 హెల్పర్ కణాల ద్వారా అంటే టీ హెల్పర్ కణాల ద్వారా కలిగినటువంటి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పరాన్నజీవి మాత్రమే పాడైపోతుంది, చనిపోతుంది. అతిథేయ కణం ఇంటాక్ట్ గా ఉంటుంది. CD8 కణాల ప్రభావం వల్ల కలిగేటటువంటి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పరాన్నజీవితో పాటుగా దానికి ఆశ్రయం ఇచ్చినటువంటి అతిథేయ కణం కూడాను నాశనం అవుతుంది. అంటే ఒక రకమైన త్యాగం చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం ఫర్ దట్ మ్యాటర్ మనం ఒకనొక క్లాస్లో ఇమ్యూన్ రియాక్షన్స్ బై ప్రోడక్ట్స్ ఏర్పడతాయి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అన్నమాట, ఈ కణం యొక్క ముక్కలు అన్నీను. సరే, రైట్. ఫర్దర్ ఇంకొంచెం వివరాలు చూద్దాం. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏంటి? ఇంకో రకమైన రిప్రజెంటేషన్ ఇది. టిష్యూలో ఉన్నటువంటి యాంటీజెన్స్ అభివాహి లింఫాటిక్ వెసల్, అభివాహి శోషరస నాళం ద్వారా లింఫ్ నోడ్ లోకి ప్రవేశించాయి, రైట్. అక్కడ మ్యాక్రోఫేజ్ కణం వాటిని ఐడెంటిఫై చేసింది, టీ కణాలకి దాన్ని పరిచయం చేస్తుంది అన్నమాట. ఈ టీ కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే సర్క్యులేషన్ లో ప్రయాణం చేసుకుంటూ దీనిలోకి వచ్చాయి రక్త ప్రవాహంలో, అనేవి ఇక్కడ పరిచయం అయిపోయాయి. దెన్ ఏమవుతుంది? యాక్టివేషన్ ఆఫ్ లింఫోసైట్స్ ఇన్ ద లింఫ్ నోడ్ యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అంటే ఏంటి? ఈ లింఫోసైట్ కణాలలో కొన్ని మార్పులు వచ్చి వాటి జనాభా పెరగటం. దీనికి మనం ఏం పేరు పెట్టుకున్నాం గుర్తుందా? ఇది నేను మౌస్ తో రాస్తున్నాను, అక్షరాలు కొంగిరి గీతలుగా వస్తాయి. క్లోనల్ సెలెక్షన్ అని చెప్పుకున్నాం, గుర్తు చేసుకోండి. అంటే యాక్టివేషన్ అని అంటే అర్థం ఏంటి? నథింగ్ బట్ క్లోనల్ సెలెక్షన్ అన్నమాట. అంటే ఈ యాంటీజెన్ కి స్పెషలైజ్ అయినటువంటి కణాలని జనాభాని మనం పెంచటం. దెన్ ఈ అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, ఎన్ని దశల్లో జరుగుతుంది ఇది అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ రికగ్నిషన్ ఫేజ్ అన్నాం. ఇది కూడా మనం ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. దెన్ ఆ తర్వాత యాక్టివేషన్ ఫేజ్ అంటాం. ఫస్ట్ గుర్తుపట్టడం, దెన్ చైతన్యవంతం కావటం, దెన్ ప్రభావం చూపించటం. ఇన్ ఏ సీక్వెన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రికగ్నిషన్ ఫేజ్, సెకండ్ వన్ ఈజ్ ద యాక్టివేషన్ ఫేజ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎఫెక్టర్ ఫేజ్. రికగ్నిషన్ ఫేజ్ లో ఏంటి? యాంటీజెన్ ప్రాసెసింగ్ జరుగుతుంది. యాక్టివేషన్ ఫేజ్ లో ఏంటి? క్లోనల్ సెలెక్షన్ జరుగుతుంది. యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ ప్లాస్మా సెల్స్ తయారవుతాయి, ప్రభావక టీ కణాలు తయారవుతాయి. ప్రభావక దశలో ఎఫెక్టర్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరుగుతాయి. దట్ మీన్స్ హ్యూమరల్ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ మూడు దశల్లో మొత్తం జరుగుతుంది అన్నమాట. దెన్ సెకండ్ ఫర్దర్ కన్సిక్వెన్స్ ఏంటి? ఇలా ఏర్పడినటువంటి ఎఫెక్టార్ అండ్ మెమరీ లింఫోసైట్స్ సర్క్యులేషన్ లోకి ప్రవేశిస్తాయి. ఇఫ్ దే ఆర్ బి లింఫోసైట్స్, ఇఫ్ దే ఆర్ టీ లింఫోసైట్స్, ఎక్కడైతే యాంటీజెన్ దాక్కొని ఉన్నదో అక్కడికి మైగ్రేట్ అవుతాయి, వలసపోతాయి. అది ఏ టిష్యూలోనన్నా కావచ్చు, అది సర్క్యులేషన్ లో కావచ్చు, ఐ మీన్ సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, ఇంకొక రెస్పిరేటరీ కావచ్చు, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, whichever is the tissue that has hosted the antigen or the pathogen, అక్కడికి టీ లింఫోసైట్ కణాలు వెళ్ళిపోతాయి అన్నమాట. దెన్ కొన్నిసార్లు ఏంటి అని అంటే యాంటీబాడీస్ డైరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. ఈ సెక్రెటెడ్ యాంటీబాడీస్ సర్క్యులేషన్ లో ప్రవేశించి సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ మీద వాటి ప్రభావం చూపిస్తాయి.
మొత్తం మీద ఇలాగా మనకి ఇమ్యూనిటీని కలిగిస్తాయి. రైట్, టు కంక్లూడ్, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ముఖ్యమైనటువంటి రెస్పాన్సెస్ ఏంటి? వన్ ఈజ్ ఫాగోసైటాసిస్, స్థూల భక్షణ లేదా కణభక్షణ అనండి. రెండవది NK సెల్ సైటోటాక్సిసిటీ, మూడవది సైటోకైన్ మీడియేటెడ్ టాక్సిసిటీ, నాలుగవది కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ గురించి మనం మాట్లాడుకోలేదు, ఇది కూడాను మీరు హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటారు. యాజ్ పార్ట్ ఆఫ్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీలో కాంప్లిమెంట్ సిస్టమ్ అని చెప్పి ఒకటి, దాని గురించి మనం జస్ట్ ప్రస్తావన చేసి వదిలేసాం, మనం మాట్లాడలేదు. దెన్ ఈ ఫాగోసైటిక్ యాక్టివిటీ ఏంటి, దెన్ NK సెల్ సైటోటాక్సిసిటీ ఏంటి, మెల్లగా చూసుకుంటూ పోదాం. తర్వాత రిపీటెడ్గా మనం చెప్తూ ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. యాంటీజెన్ ప్రయీకరణం జరిగిన తర్వాత CD4 కణాలు, టీ హెల్పర్ కణాలు చైతన్యవంతం అవుతాయి, అలానే CD8 కణాలు చైతన్యవంతం అవుతాయి. CD4 కణాలు అంటే ఏంటి, CD8 కణాలు అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుర్తు చేసుకోండి. CD కౌంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ HIV ఇన్ఫెక్షన్స్, అంటే అది కామన్ గా చెప్పే ఎగ్జాంపుల్ చెప్పాను ఆ రోజున. ఏం లేదు, మనం టీ లింఫోసైట్ కణాలు ఏర్పడేటటువంటి కాంటెక్స్ట్ లో అవి 4 రకాల కణాలు అని చెప్పుకున్నాము. TH కణాలు, TC కణాలు, TM కణాలు, TS ఆర్ TR కణాలు అని. తేడా ఏంటి అని అంటే ఈ CD4 మాలిక్యూల్స్ తేడా అన్నమాట. CD క్లస్టర్ డిఫరెన్షియేషన్, ఇవన్నీ మనం ముందు చెప్పుకున్న అంశాలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. TH కణాల మీద ఉండేటటువంటిది CD4 మాలిక్యూల్స్ ఉంటాయి, TC కణాల మీద CD8 ఉంటాయి. ఆ మధ్యలో నంబరింగ్ రకరకాలు చెప్తాం, CD2 అంటాం, CD56 అంటాము, రకరకాలు. ఆ డెవలప్మెంట్ అంతా మనం బియాండ్ అవర్ సిలబస్ అని చెప్పి చెప్పుకోలేదు. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో 2 రకాల దృగ్విషయాలు మీకు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడేమో యాంటీజెన్ కణము లోపల ఉంది, అంటే భక్షింపబడింది. ఇది TH కణానికి, దెన్ TC కణానికి పరిచయం చేయబడింది, సైటోకైన్స్ రిలీజ్ అయ్యాయి. ఒక ప్రక్కన మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ జరిగి కిల్లింగ్ ఆఫ్ ఇంజెస్టెడ్ మైక్రోబ్స్ జరిగింది. ఇది కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ఒక విషయం. రెండో విషయం, CD8 కణాల ప్రభావం వలన ఉజ్వలన ప్రక్రియలు జరిగాయి, ఇన్ఫ్లమేషన్ వచ్చింది. మూడో విషయం, యాంటీజెన్స్ ని తయారు చేసేటటువంటి సూక్ష్మజీవి అతిధేయి కణములోనికి ప్రవేశించిన సందర్భంలో ఇక్కడ ఇన్ఫెక్టెడ్ సెల్ విత్ మైక్రోబిన్ సైటోప్లాజం, CD8 కణాల రియాక్షన్ రెస్పాన్స్ వలన కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్ జరుగుతోంది. సో ఈ 3 కల్మినేటింగ్ పాయింట్స్ అన్నమాట. మ్యాక్రోఫేజ్ యాక్టివేట్ అయ్యి లోపల భక్షణ క్రియకు లోనైనటువంటి, అంటే తినివేయబడినటువంటి సూక్ష్మజీవులు నశించటం, ఇక్కడ కణం ఇంటాక్ట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు. దెన్ సైమల్టేనియస్ గా ఉజ్వలన ప్రక్రియలు జరగటం, సైమల్టేనియస్ గా ఇన్ఫెక్షన్ కి గురైనటువంటి అతిధేయి కణాలు కణంతో సహా పాడైపోవటం. ఇంకో రకమైన ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇది మేబీ నాట్ ఎగ్జాంపుల్, రైట్, చెప్పకూడని ఎగ్జాంపుల్ ఏమో. ఎలుకలు ఇంట్లో పడ్డాయని ఇల్లు తగలబెట్టేట నాబోటి వాడు. రైట్, ఇల్లు తగలబడిపోతే దాంట్లో ఉండే సమస్తం పోతాయి కదా.
అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామనంటే సూక్ష్మజీవి సంక్రమించినటువంటి కణాన్ని మొత్తం మనం పాడు చేస్తున్నాం. సో ఈ అతిధేయ కణంతో పాటు ఉండేవి కంపోనెంట్స్ కూడా పాడైపోవాలి కదా, అది జరుగుతుంది. సో టు సమ్అప్, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో సారాంశంగా స్థూల భక్షణ జరుగుతుంది, ఉజ్వలన ప్రక్రియలు జరుగుతాయి, దెన్ అతిధేయి కణాలు కొన్ని చంపివేయబడతాయి. అంటే ఇక్కడ దీన్ని మాత్రమే చంపేసి కణాన్ని రక్షించుకునేటటువంటి స్కోప్ లేదన్నమాట. అది ఏ సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం. ఈ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇది వదిలేద్దాం. రైట్, ఈ టీహెచ్ కణాలలో మళ్ళీ TH1 కణాలని TH2 కణాలని దానిలో 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి సబ్స్టెన్సెస్ సహాయంతో డిఫరెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. TH1 కణాలు రెస్పాండ్ అయితే, ఇన్వాల్వ్ అయిన చోట ఆప్సోనైజేషన్ జరుగుతుంది, ఫాగోసైటోసిస్ జరుగుతుంది. అలానే మైక్రోబియల్ కిల్లింగ్ న్యూట్రోఫిల్ కణాల వలన జరుగుతుంది. TH2 కణాలు ఇన్వాల్వ్ అయిన చోట ఏంటి అని అంటే, ఒక ప్రక్కన మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్ తోటి అలర్జిక్ రియాక్షన్స్ కూడాను ఏర్పడతాయి. అలానే ఇస్నోఫిల్స్ కూడాను యాక్టివేట్ అవుతాయి. దెన్ మ్యాక్రోఫేజ్ సప్రెస్ అవుతుంది. ఇదేంటి, ఏదో కొంచెం తేడాగా చెప్తున్నాము, మళ్ళీ చూద్దాం. లెట్ మీ క్లియర్ ఇట్ ఆఫ్. మనం TH కణాలు ప్రభావం చూపించినటువంటి చోట స్థూల భక్షణ క్రియలకి అలానే ఉజ్వలన ప్రక్రియలకి ప్రాధాన్యత లభిస్తుంది, అవి జరుగుతాయని చెప్పుకున్నాం. ఎలా అండి అని అంటే, ఆప్సోనైజేషన్ అని యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ దగ్గర మనం పరిచయం చేసాం. అంటే ఆ కణాన్ని, ఆ సూక్ష్మజీవి కణాన్ని బలహీనపరచడాన్ని ఆప్సోనైజేషన్ అని చెప్పి అన్నాం. దానికి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి సబ్స్టెన్సెస్ సహాయపడతాయి. జరిగినప్పుడు ఏంటి అని అంటే ఫాగోసైటోసిస్ జరుగుతుంది. ఫాగోసైటోసిస్ మెకానిజం ఏంటి అన్నది నేను ప్రత్యేకించి చెప్పాలి అనుకోవడం లేదు, అందుకని ఊరికే స్థూల భక్షణ అని చెప్పి అని వదిలేస్తున్నాను ప్రతిసారి. మీకు గుర్తున్నట్లయితే అమీబాలో పోషణ అన్నదాన్ని గుర్తు చేసుకోండి. ఇది అమీబా అయితే ఒక ప్రక్కన ఎక్కడో దానికి ఒక మిథ్యాపాదం డెవలప్ అవుతుంది. సపోజ్ ఇది దాని ఆహారం అనుకోండి, మిథ్యాపాదం పెరుగుతుంది, దీని చుట్టూతో ఇలాగా పెరిగిపోతుంది. మిథ్యాపాదం రెండు వైపులా నుంచి దీన్ని ఇలా టోటల్గా ఎంక్రోచ్ చేసేస్తుంది, లోపలికి లాక్కుంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, పోనీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రైట్. మైక్రోబ్ బయట ఉంది, కాసేపు అయిన తర్వాత లోపలికి వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ నుంచి ఒక మిథ్యాపాదం ఇలాగ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో మిథ్యాపాదం ఇలా వస్తుంది, ఈ రెండు మెల్లగా జాయిన్ అయిపోతాయి. ఇక్కడ చిన్న రంధ్రం పడ్డట్టుగా ఒక ఆహార రిక్తిక తయారైపోయి దీని లోపలికి లాగేస్తుంది. సో ఇది ఆహార రిక్తిక లోపల ఉందన్నమాట. సేమ్ థింగ్ స్థూల భక్షణ అని అంటే, రైట్. దెన్ ఉజ్వలన ప్రక్రియ అన్న దాని గురించి కాస్త మాట్లాడదాం. మనకి ఆయా రకాల జబ్బులు వచ్చినప్పుడు మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, ఆ బ్లడ్ టెస్ట్ లో మీకు డాక్టర్ ఏం రాస్తాడు అని అంటే చప్పున సిబిపి తీయమంటాడు. సిబిపి అంటే ఏంటి? కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. అంటే డిఫరెన్షియల్ కౌంట్ చూస్తాం, ఆర్బిసి ఎన్ని ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో బి లింఫోసైట్లు ఎన్ని ఉన్నాయి, టీ లింఫోసైట్లు ఎన్ని ఉన్నాయి, న్యూట్రోఫిల్స్ ఎన్ని, ఇస్నోఫిల్స్ ఎన్ని, బేసోఫిల్స్ ఎన్ని, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇలా మొత్తం అన్ని పారామీటర్స్ తీస్తే దాన్ని సిబిపి అని చెప్పి అంటాం. సో మనం వెరీ బిగినింగ్ లో గబగబా ఈ రక్త కణాల గురించి మీకు తెలుసు అని నేను చెప్పకుండా తప్పించుకున్నాను చూడండి,
అక్కడ మీకు మనం మాట్లాడి తీరాల్సినవి ఏంటి? న్యూట్రోఫిల్స్, దెన్ బేసోఫిల్స్, దెన్ అసిడోఫిల్స్. ఈ మూడు కలిసి మనం కణికాభ కణాలు అని చెప్పి అంటాం. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఎండ్ పాయింట్ దగ్గరికి, అంటే మనకి రక్షణ కలిగించే చిట్ట చివరి ప్రభావక చర్యలలో ఈ తెల్ల రక్త కణాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. రైట్? ఏ పాయింట్ దగ్గర అయితే ఈ మైక్రోబ్ కారణంగా మన టిష్యూ డిస్ట్రక్ట్ అయ్యిందో, పాడైపోయిందో, ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఇంకొంచెం పాడు చేసి దాన్ని బయటికి పంపించి మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఓ మామిడి పండు చెట్టు నుంచి కింద రాలి పడింది, దానికి దెబ్బ తగిలింది, అక్కడ కమిలి కొంచెం నల్లగా అయిపోయింది, అది తినటానికి పనికిరాదు. ఏం చేస్తాం? కాయని పారేస్తామా? నేనైతే పారేయను. లేదు సార్, అక్కడ వరకు కట్ చేసి మిగతాది వాడతాం సార్. రైట్ అమ్మా, అంతవరకు కట్ చేసి మిగతాది మనం వాడుకుంటాం బాగున్నది అని. సో ఆల్సో ఆ కాయ ప్లేస్ లో మన శరీరాన్ని ఊహించుకోండి. ఓ చోట దెబ్బ తగిలింది, అది అక్కడ సూక్ష్మజీవులు చేరిపోయాయి, వాటిని బయటికి పంపించాలి. రైట్? బయటికి పంపించాలంటే ఏం చేయాలి? కత్తి పెట్టి కోసేదా? అదంటే కాయ కాబట్టి కోసాను, నా శరీరాన్ని నేను ఎలా కోసుకోను? అందుకని ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ సైట్ ఆఫ్ వూండ్ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. తెలిసిన విషయమే మీకు, ఒకసారి పాత వాటిని ఊహించుకొని ఆలోచించండి. అక్కడ వాపు వస్తుంది, దెన్ రెడ్గా తయారవుతుంది, ఎర్రగా తయారవుతుంది. దెన్ అక్కడ అలా చేయి పెట్టి తాకితే బాగా మిగతా శరీరం కంటే వెచ్చగా ఉంటుంది. ఇది ఉజ్వలనము యొక్క లక్షణాలు. అక్కడ మనం ఇలా తాకితే కొంచెం నొప్పి పుడుతుంది. ఏం జరుగుతుంది అక్కడ లోపల అని అంటే, somebody is asking admission. ఏం జరుగుతుంది అని అంటే, ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఈ ఎల్టీ అన్నాం, ల్యూకోట్రీన్ అన్నమాట, అలానే టిఎన్ఎఫ్ అని చెప్పి ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అంటాం, అలానే నంబర్ ఆఫ్ ఐఎల్స్, ఇంటర్లూకిన్స్ అంటాం. ఇవన్నీ కూడా సైటోకైన్లలోనే రకరకాలన్నమాట. ఇవి ఆ పరాన్న జీవులు మన శరీరంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి న్యూట్రోఫిల్ కణాలని ఆకర్షిస్తాయి. సో అంటే ఒక రకమైన రసాయనిక ఆకర్షణ అన్నమాట. న్యూట్రోఫిల్ కణాలు అక్కడికి చేరుతాయి. దెన్ అక్కడ ఈ కణభక్షణ జరగాలి ఒక పక్కన యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరగాలి. అందుకని ఏంటి అని అంటే ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. సో ఆర్బీసీ కూడాను, నంబర్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ఫ్లక్స్ వస్తుంది, అందువల్ల మనకు అక్కడ రెడిష్నెస్ వస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో కణాలు చేరిపోవటం వలన కొంచెం వాపు వస్తుంది. న్యూట్రోఫిల్ కణాలు ఏం చేస్తాయి? ఏం చేయవు, తినేస్తాయి అంతే. దేన్ని తినేస్తాయి అని అంటే, అక్కడ చేరినటువంటి సూక్ష్మజీవ కణాలని, వాటితో పోరాడుతూ దెబ్బతిని గాయపడి చనిపోయిన మన సొంత కణాలని, అంటే అతిధేయి కణాలని న్యూట్రోఫిల్స్ మెల్లమెల్లగా క్లియర్ చేస్తాయి. సో ఈ కణాల సారం అంతా కలిసి మనకి పస్ ఫామ్ అవుతుంది, చీంపడుతుంది. రైట్? ఇదంతా మనం ఉజ్వలనము అని చెప్పి అంటాం. దానిలో ఏంటి, మన సొంత కణజాలాన్ని కొంచెం త్యాగం చేసి మైక్రోబ్ నుంచి మనం తప్పించుకుంటున్నాం అన్నమాట. సో చీము రూపంలో మన అతిధేయ కణాలు కొన్ని బయటకు వెళ్ళిపోతాయి. దెన్ TH2 కణాలు అని చెప్పి కొన్ని ఉన్నాయి. మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని ఏకరూపంగా ఒకేలాగా ఉండవు కదా. మనం ఎంతసేపటికి ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా మన మైండ్లో ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో, లేకపోతే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షనో, ఫంగల్ ఇన్ఫెక్షనో, వైరల్ ఇన్ఫెక్షన్తోనో మనసులో పెట్టుకుని మాట్లాడాం. కానీ కొన్ని సందర్భాల్లో మనలోకి హెల్మింత్ పరాన్న జీవులు ప్రవేశించవచ్చు, లేదా ఆర్ద్రోపోడన్ పరాన్న జీవులు ప్రవేశించవచ్చు, డస్ట్ మైట్ లాంటివి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అలర్జిక్ రియాక్షన్స్ జరుగుతాయి. మనం అలర్జీ అని చెప్పుకునేటటువంటిది అది ఇక్కడ TH2 కణాల ఇన్వాల్వ్మెంట్తో
ఒక ప్రక్కనేమో IL-4 అనేటటువంటి సైటోకైన్ బి లింఫోసైట్ యాక్టివేషన్ చేసి IgE యాంటీబాడీని ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఫలితంగా మనం బేసోఫిల్ కణాలని చెప్పుకున్నాం చూడండి, అవి ఎక్కడైతే యాంటీజెన్ ఉందో అక్కడికి మైగ్రేట్ అయిపోయి మాస్ట్ సెల్ గా ఏర్పడతాయి. ఇవి ఆ యాంటీజెన్స్ తోటి చర్య జరిపి మనకి అలర్జిక్ రియాక్షన్ ని కలిగిస్తాయి. అలర్జీ అని అంటే మీరు అలా బూజు దుమ్మారు, గబగబా తుమ్ములు వచ్చేసాయి. ఈ తుమ్ములు రావటం మీకు రక్షణ అనుకున్నారా, లేకపోతే గబగబా తుమ్ములు వచ్చాయని మందేసుకుందామా? రక్షణ సార్. రైట్. ఒక పర్టికులర్ లిమిట్ వరకు ఏంటి అని అంటే మనకు కలిగేటటువంటి అలర్జిక్ రియాక్షన్స్ అన్ని కూడాను దే ఆర్ హైలీ ప్రొటెక్టివ్ ఫర్ అస్. అందుకని వాటికి గబుక్కున మందులు మింగేసేయకూడదు. బట్ ఒక పర్టికులర్ లిమిట్ అంటున్నాను, ఆ లిమిట్ ని డిఫైన్ చేయటం అన్నది నేను ఇప్పుడు చేయను. లిమిట్ దాటితే ఏంటి అని అంటే అలర్జిక్ రియాక్షన్స్ మనకు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. అలానే హెల్మింత్ పరాన్న జీవులు అనుకోండి, నేను మట్టిలో ఆడుకుంటున్నాను, మట్టి తింటున్నాను, సో ఏమవుతుంది, ఆ పసిపిల్లాడిలో నులి పురుగులు పడతాయి లేదా కొంకి పురుగులు చేరుతాయి, ఇంకో పరాన్నజీవి ఇంకొక పరాన్నజీవి హెల్మింత్ పరాన్న జీవులు చేరుతాయి. వాటికి వ్యతిరేకంగా నేను యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాను అన్నటువంటిది అంత ఎకనమిక్ కాదన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటి అని అంటే ఇస్నోఫిల్స్ యాక్టివేట్ అయిపోయి ఈ హెల్మింత్ పరాన్న జీవుల యొక్క ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. సో ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే జస్ట్ ఫర్ ద రీజన్ ఆఫ్ ఎకనమీ స్థూల భక్షణ క్రియలని మనం శరీరం కొంచెం సప్రెస్ చేస్తుంది. రైట్. సరే, ఇక్కడ చూడండి, ఐఎమ్ కమింగ్ టు ద ఎండ్. చివరికి ఏమవుతుంది అని అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పర్టికులర్లీ సైటోటాక్సిక్ టీ సెల్స్ మధ్యవర్తిత్వంలో ఆఖరికి జరిగేటటువంటిది లైసిస్ ఆఫ్ టార్గెట్ సెల్స్. లైసిస్ అని అంటే విచ్ఛిత్తి అన్నమాట. ఈ చిత్తి చూడండి ఇక్కడ, దిస్ వన్, ఇదొక ఈ మొత్తం ఏదో కిరణాలు వచ్చినట్టు ఉంది చూడండి, ఇదంతా కూడాను ఒక ఇన్ఫెక్టెడ్ సెల్. దాన్ని ఇవి చూడండి, ఈ కణాన్ని దెబ్బ కొట్టేసాయి, ఆఖరికి ఏమైంది, స్కెలిటన్ మిగిలింది. ఏం జరుగుతుంది అని అంటే ఒకటి రెండు క్లాసుల్లో నేను పిస్టల్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, మెషిన్ గన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎన్కే సెల్స్ ఉన్నాయి కదా, అలానే కిల్లర్ సెల్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటిలో నేను ఇక్కడ సరిగా రాయలేకపోతున్నాను. పెర్ఫోరిన్స్ అనేటటువంటి ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పెర్ఫోరిన్. పెర్ఫోరేషన్ అంటే ఏంటి చెప్పండి? బొక్క పెట్టటం. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఈ ఇన్ని రకాల చర్యల ఫలితంగా ఏదైనా సరే అంటే మనం ఒక రకమేమో మ్యాక్రోఫేజ్ ఇంజెస్ట్ చేసినటువంటి సందర్భం చెప్పుకున్నాం, ఒక రకమేమో మ్యాక్రోఫేజ్ బయట ఉండి, అంటే మ్యాక్రోఫేజ్ హియర్ ఇన్ ద సెన్స్ ఎన్కే సెల్ కానీ కే సెల్ కానీ అవన్నీ ఒకే క్లాస్ ఆఫ్ సెల్స్, ఒక మైక్రోబ్ ఇలా ఉంది. రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే వీటి కణద్రవ్యంలో నేను డాట్స్ పెడుతున్నాను, కొన్ని చిన్న చిన్న ప్రోటీన్ అగ్రిగేషన్స్ ఉంటాయి, అంటే ప్రోటీన్ సంకలనాలు ఉంటాయి. ఇది యాక్టివేట్ అయినప్పుడు ఫైనల్ గా ఇంక ఇదే ఎగ్జాంపుల్, ఇంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. ఒక గన్ పెట్టి వరుసగా బుల్లెట్స్ తోటి అవతల టార్గెట్ ని బొక్కలు పడేటట్టు, తూట్లు పడేటట్టు కొట్టొచ్చు కదా. ఊహించి చెప్పండి. కొట్టలేమా? అంటే మన దగ్గర ఆయుధం ఉండాలి,
ఓ మెషిన్ గన్ పెట్టి టప 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 ఎదుట ఉన్న టార్గెట్ ని బొక్కలు పడేటట్టు కొట్టలేమా? కొట్టచ్చు సార్. సేమ్ థింగ్ అంతే అన్నమాట. ఈ పెర్ఫరెన్స్ విపరీతమైన వేగంతో ఈ లోపల ఉన్నటువంటి మైక్రోబ్ యొక్క కణత్వచాన్ని తూట్లు పొడి చేస్తాయి. ఇది ఎన్కే సెల్ అయితే. దెన్ కే సెల్ కిల్లర్ సెల్ అయితే ఏంటంటే, ఈ ఎన్కే సెల్ ఏంటంటే భక్షణకి లోనైనటువంటి దాని మీద ప్రభావం చూపిస్తుంది. కిల్లర్ సెల్ ఏంటి అని అంటే బయట ఉన్నటువంటి దాని మీద ప్రభావం చూపించగలదు. పెర్ఫరెన్స్ చాలా స్పీడ్ గా వచ్చి దీన్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తే ఏంటంటే బుల్లెట్ పెట్టి కాలిస్తే ఏమవుతుందో అంతే జరుగుతుంది అన్నమాట. సో ఈ మైక్రోబ్ యొక్క కణత్వచం పాడైపోయింది, బొక్కలు పడిపోయింది అంటే కణం కూడా పాడైపోయినట్టే కదా. నేను ఆ డెబ్రిస్ అంతా కూడాను తెల్ల తెల్ల ఐ మీన్ తెల్ల రక్త కణాలు క్లియర్ చేసేస్తాయి. ఇది ఫైనల్ గా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అంతా కూడాను డిఫరెంట్ మెకానిజమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దెన్ రైట్, ఇక్కడ ఒక మాటని పరిచయం చేయాలి. ఆ టార్గెట్ సెల్ ని మనం దెబ్బ కొట్టడం ఉంది చూడండి పెర్ఫరెన్స్ తోటి, దాన్ని అపోప్టాసిస్ అని చెప్పి అంటాము. రేపు సైటోకైన్స్ చెప్పుకునే దగ్గర దాన్ని మరి కొంచెం వివరిద్దాం. దెన్ ఇప్పుడు ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి తేడా ఏంటి అన్నది ఒకసారి అనుకుందాం. సారాంశంగా టైం అయిపోతుంది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ సారాంశం ఏంటి? యాంటీజెన్ ప్రెజెంటేషన్ MHC1 మాలిక్యూల్స్ ద్వారా కానీ 2 ద్వారా కానీ జరిగినప్పుడు మైక్రోఫేజ్ కణాలు యాక్టివేట్ అవుతాయి. అవి టీ హెల్పర్ కణాలకి సమాచారం ఇస్తాయి. టీ హెల్పర్ కణాలు TC కణాలు ఇంటరాక్ట్ అవుతాయి. దెన్ వరుస పెట్టి మనకి జరిగేటటువంటి చర్యలు స్థూల భక్షణ, ఉజ్వలనము, దెన్ మూడవది కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అన్నమాట. ఈ 3 ప్రక్రియలు జరుగుతాయి. దానికి ఏ ఏ కణాలు ఉపయోగపడతాయి? అన్ని కణాలే కాబట్టి కణ మధ్యవర్తిత్వం అన్నాం. న్యూట్రోఫిల్స్ ఉపయోగపడతాయి, బేసోఫిల్స్ ఉపయోగపడతాయి, ఇస్నోఫిల్స్ ఉపయోగపడతాయి, ఎన్కే సెల్స్ అండ్ కే సెల్స్. ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకుంటూ ఉన్న కాన్సెప్ట్ పెర్ఫొరేషన్ ఆఫ్ ద టార్గెట్ సెల్, లక్ష్య కణాన్ని తూట్లు పొడవటం. దానికి ఉపయోగపడే ప్రోటీన్ ని కూడా పెర్ఫొరిన్ అని చెప్పి అంటున్నాం. And then there is a disturbance outside. So quick sum up చేద్దాం. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతకి సెల్ హ్యూమరల్ ఇమ్యూనిటీకి తేడాలేంటి? యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో అయితే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఉంటాయి. లెట్ మీ స్టాప్ హియర్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుట్ సైడ్. రేపటి క్లాస్లో మనం దీన్ని పూర్తి చేద్దాం. రైట్, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, కొంచెం తగ్గింది, పూర్తి చేసేద్దాం. యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఉంటుంది. సిఎంఐలో ప్రతిజనకము కణము రియాక్ట్ అవుతాయి. రెండింటినీ యాంటీజెన్ ప్రతిజనకమే ప్రేరేపిస్తుంది. దేహద్రవ అసంక్రామ్యతలో బి కణాలు పాల్గొంటాయి. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో టీ కణాలు పాల్గొంటాయి. ఇక్కడ యాంటీబాడీస్ తయారవుతాయి, దీనిలో యాంటీబాడీస్ తయారు కావు. దెన్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో లింఫోకైన్స్ పాల్గొనవు, ఇక్కడ లింఫోకైన్స్ ఏర్పడతాయి, పాల్గొంటాయి. దెన్ అట్ టైమ్స్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి టీ లింఫోసైట్ కణాల సహాయం కావాలి. రివర్స్లో టీ లింఫోసైట్లకి బి లింఫోసైట్ల సహాయం అక్కర్లేదు. ఇక్కడ ఒకటే బి కణం వేరే బి కణాల హెల్ప్ కూడా తీసుకోదు, దానికి అదే స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక్కడ మాత్రం రకరకాల టీ కణాలు కలిసి పనిచేస్తాయి. దెన్ రెండింటిలోనూ యాంటీజెన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఏపీసీ కణాలు సహాయపడతాయి, నథింగ్ బట్ సెన్సిటైజ్డ్ మ్యాక్రోఫేజెస్. అండ్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో కణజాల విచ్ఛిత్తి లేదు, ఇక్కడ కణజాల విచ్ఛిత్తి ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ కలగవచ్చు, అది సపరేట్ టాపిక్, మళ్ళీ చెప్పుకుంటాం. ఇక్కడైతే డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ కలగవచ్చు. దెన్ ఈ రెండు కూడాను సపరేట్ కాన్సెప్ట్స్. అవయవ తిరస్కరణ జరగదు దీంట్లో, ఇక్కడ అవయవ తిరస్కరణ జరగవచ్చు.
దెన్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో క్యాన్సర్ కణాలు లేదా ట్యూమర్ కణాల విచ్ఛిత్తి జరగదు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో జరుగుతుంది. కణాంతర ప్రదేశాల్లో వ్యాధికారక జీవులు ఇక్కడ నశించవు, దీనిలో అయితే నశిస్తాయి. అండ్ ఇది జిస్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ మెకానిజమ్స్. ఎనీవే వీ విల్ బి ఎలాబొరేటింగ్ ఇట్ టుమారో. రైట్, ఏమైనా డౌట్లు ఉంటే క్విక్గా చెప్పండి. కొంచెం అర్థమయ్యి కాకుండా ఉండొచ్చు. మీరు ఏదైనా రన్నింగ్ నోట్స్ రాసుకుని ఉంటే దాన్ని ఒకసారి చూడండి. యూ విల్ బి గెటింగ్ 1 or more డౌట్స్. రేపు రైజ్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఓకేనా?